డాక్యుమెంట్లోని పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు. ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం నేరాల పట్ల ప్రజలకు అవగాహన, అప్రమత్తం, చైతన్యం కల్పించడానికి మాత్రమే తీయబడినది. మనం ఎంతో కష్టపడి దాచుకున్న ధనాన్ని దాచుకునేది ఏకైక సంస్థలు బ్యాంకులు. అయితే లావాదేవీలు జరిపే సమయాలలో అక్కడే మాటు వేసి మనల్ని దోచడి ముఠాలు ఉంటాయి. జాగ్రత్త. ఈ డాక్యుమెంటరీలోని సన్నివేశాలన్నీ చూసి ప్రజలు జాగ్రత్త పడగలరని మనవి. బ్యాంకుల వద్ద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డబ్బులు డ్రా చేసి వెళ్లే సమయాలలో అయ్యా డబ్బులు క్రింద పడ్డాయి, మీవేనా అని చెప్పి వెళతారు. దురాశకు పోయి మన దృష్టి వాటిపై పడితే ఇక అంతే సంగతులు. మరి ఇలా జరగకుండా ఉండాలి అంటే మీరు డబ్బులు డ్రా చేసి వెళ్లే సమయాలలో అపరిచితుల మాయమాటలు వినకండి. వాళ్ళు మిమ్మల్ని అనేక రకాలుగా మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బ్యాంకుల వద్ద దొంగతనాలు. బ్యాంకుల నుండి అధిక మొత్తంలో డబ్బు, ఆభరణాలు డ్రా చేసుకుని తీసుకొని పోయే సందర్భాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలా పాటించని సందర్భాలలో మనం ఎంతో నష్టపోవలసి వస్తుంది. ఆ నష్టం ఎలా జరుగుతుందో ఇప్పుడు గమనించండి. డబ్బులు డ్రా చేసుకుని పోయే సందర్భాలలో అవకాశం కోసం ఎలా వెంటాడుతున్నారో గమనించండి. అలా బయలుదేరిన వారు సరాసరి ఇంటికి చేరకుండా మార్గమధ్యంలో వేరే పనులలో నిమగ్నమయ్యారు. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేరగాళ్లు వాళ్ల పనిని వాళ్ళు చేసుకుని పోయారు. ఇప్పుడు లబో దిబోమని విచారిస్తే లాభం ఏంటి? మన వస్తువుల ఎడల మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మహా కేటుగాళ్ళు. వీళ్ళు చిన్నా చితకా మొత్తాలకు ప్లాన్ చేయరు, పెద్ద మొత్తాలకు గాలం వేస్తారు. బ్యాంకుల వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బును డ్రా చేసుకుని వెళ్లే సమయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ గార్డ్, అమ్మా పెద్ద మొత్తం మీరిద్దరే తీసుకువెళ్లడం మంచిది కాదు అంటే ఆవిడగారు, చాలే ఆపవయ్యా, ఇది మాకు మామూలే, ఎన్నోసార్లు తీసుకుపోయాం, మాకేమీ కొత్త కాదు. కానీ వీళ్లను వెంటాడే డేగల్ని గ్రహించలేకపోయారు.
అవకాశం కోసం ఎదురుచూసి ఎలా దెబ్బతీశారో చూశారా? చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి? మరి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేయవలసి వస్తే మీ సంబంధీకులను తోడుగా తీసుకుని వెళ్ళండి. వాహనాలను వాడండి. బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసిన వెంటనే మీ గమ్యస్థానాలకు వెళ్లడం మంచిది. ఏటీఎంల వద్ద జరిగే దొంగతనాలు. ఏటీఎం సెంటర్ల వద్ద జరిగే నేరాలు ఇవి. ఈ దొంగలు ఏటీఎం సెంటర్ల వద్ద పాగా వేస్తారు. వృద్ధులు, మహిళలు, అమాయకులను టార్గెట్ చేస్తారు. పాపం వృద్ధులు ఏటీఎం మిషన్ వద్ద కొద్దిపాటి ఇబ్బందికి గురైనప్పుడు సహాయం చేసేది క్రమంలో వారి ఏటీఎం కార్డుతో ఆపరేట్ చేసి కార్డు క్రింద పడేసినట్లు చేసి వారి హస్తలాఘవంతో వేరొక చోట దొంగిలించిన ఏటీఎం కార్డును చేతికిస్తారు. ఇక ఆ దొంగ జేబు నిండినట్లే. ఏటీఎం కార్డు పిన్ నెంబర్ తెలిసింది. కార్డు దొరికింది. వెంటనే పని ముగించుకుని ఉడాయిస్తారు. మహిళలు పిన్ నెంబర్ను సరిగా ఆపరేట్ చేయటం రాక ప్రక్కన ఉన్నవారి సహాయం అడుగుతారు. ఈ అవకాశం చాలు వీరికి. కార్డును ఆపరేట్ చేసి అమ్మా డబ్బులు లెక్కించండి అని మాటల్లో పెట్టి రెప్పపాటులో కార్డును మిషన్లో పెట్టి తీసి ఆవిడకు ఇస్తారు. ఆమె వెళ్ళగానే డబ్బు డ్రా చేస్తారు. మనం అప్రమత్తంగా లేకపోతే మన కళ్ళ ముందే మనం మోసపోతాం. జాగ్రత్త సుమా. ఏటీఎంల వద్ద అపరిచితుల సహాయం పొందవద్దు. ఏటీఎం కార్డుపై పిన్ నంబర్ వెయ్యవద్దు. ఏటీఎం కార్డు పోయినచో వెంటనే సంబంధిత బ్యాంకుకు ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించండి. ఈయనగారు డబ్బులు డ్రా చేశాడు.
ఈ వ్యక్తి డబ్బులు డ్రా చేసి సరాసరి ఇంటికి చేరకుండా మధ్యలో హోటల్కి వెళ్ళాడు. ఇతన్ని అనుసరించిన దొంగ తన పని తాను చేసుకుపోయాడు. ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏమిటి? నగదు డ్రా చేసి ఒంటరిగా వెళ్లేడి వారిని టార్గెట్ చేస్తారు వీరు. ఒకడు చెడు వాసన వచ్చేడి పదార్థాన్ని మీద ఉమ్మి, అయ్యా మీ మీద ఏదో చండాలం పడింది అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం ఇతను దాన్ని కడుక్కుందామని నీటి కోసం సహాయం అడుగుతున్నాడు. అరేరే ఇదేంటండి చండాలపు వాసన అంటూ అతగాడు నీళ్లు పోస్తూ సైగ చేస్తాడు. జరగాల్సిన పని జరిగిపోతుంది. వారు పన్నిన వలలో పాపం ఇతను చిక్కాడు.